నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, కాసేపు మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం. చెప్పండి. డిసెంబర్ వరకు మార్కెట్లు ఎలా ఉన్నాయంటే ఇంకా అసలు మనకి తిరుగులేదు. ఇలా డబ్బు పెడితే ఇలా 10 రెట్లు 20 రెట్లు డబ్బులు వచ్చేస్తున్నాయి అనేసి డిసెంబర్ మంత్ ఎండ్ వరకు అలానే ఉండే. అసలు ఇంకా మార్కెట్ 72,000 73,000 ఇంకా అంటే ఆల్ టైమ్ హై అనే దానికి ఇంకా ఒక అంతం లేకుండా ఆ రేంజ్లో మాట్లాడుకున్నాం. బట్ జనవరి నుంచి చూస్తే బ్లడ్ బాతులు. ఏంటి మార్కెట్ల పరిస్థితి, ఇలానే ఉంటుందా, ఇంకా అసలు ముందుకెళ్ళే ఛాన్స్ ఉందా అంటూ కూడా జస్ట్ ఒక వారం 10 రోజుల్లో మొత్తం తలకిందులు అయిపోయింది. అంటే డిసెంబర్ మంత్ ఎండ్ వరకు కూడా ఆల్ టైమ్ హైలు, దలాల్ స్ట్రీట్ మొత్తం సందడిగా ఉండింది. జనవరి మొదలు అసలు మొత్తం కొలాప్స్. సో ఇంకోవైపు చూస్తే ఏమో అంటే ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి కొన్ని ప్యానిక్ సిచ్యువేషన్స్, ఫియర్స్ అంతా కూడా సబ్సైడ్ అయిపోయినాయి అంటూ రకరకాల అపోహలు, సందేహాలు మార్కెట్ని మొత్తం చుట్టుముడుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఎలక్షన్ ఫియర్ కూడా స్టార్ట్ అవబోతుంది. మేబీ రేపు బడ్జెట్ అనౌన్స్మెంట్ తర్వాత ఎలక్షన్కి సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అయిపోతుంది. ఏంటి మార్కెట్ని ఎలా చూడాలి అంటారు ఇంకొక వారం 10 రోజుల తర్వాత నుంచి? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సార్, ఇప్పుడు అది వారం 10 రోజులు అని కాదు, బేసిక్గా మార్కెట్ని చూసే విధానంలోనే కొంత సమస్య. మీరే చెప్పారు, వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్ టైమ్ హైస్ ప్రతిరోజు చేస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో అది అంతం లేదు అన్నట్టుగా ఎక్కడికో వెళ్ళిపోతుంది మార్కెట్. 10 రూపాయలు పెడితే ఇమీడియట్ గా రిటర్న్స్ వస్తాయి. సో బేసిక్ గా ఇదంతా కూడా ఒక షార్ట్ టర్మ్ వ్యూ. సో మార్కెట్ అనేది ఎప్పుడు కూడా ఒక షార్ట్ టర్మ్ వ్యూ మీద వర్కౌట్ అవ్వదు. న్యూస్ బేస్డ్ ఇవన్నీ కూడా న్యూస్ బేస్డ్ రియాక్షన్స్. కరెక్ట్ గా చెప్పాలి అని అంటే మనకి ఈ అక్టోబర్ నుంచి నవంబర్ నుంచి జరిగిందంతా కూడా న్యూస్ బేస్డ్ రియాక్షనే. మనకి వడ్డీ రేట్లు ఫెడ్ తగ్గిస్తుంది అని ఒక న్యూస్, దాంతో పాటుగా మనకి 5 స్టేట్ ఎలక్షన్స్ సెంట్రల్ గవర్నమెంట్ కి ఫేవరబుల్ 3 స్టేట్స్ రావడం, ఇదంతా జస్ట్ న్యూస్ బేస్డ్ హడావిడి. సో అదే టైంలో మనకి సంబంధించి ఇవన్నీ ఉండటంతో అప్పటికే మార్కెట్ చాలా డిప్ అయి ఉండిపోవటము. సో బేసిక్ గా రికవరీ అనేది కూడా బై డిఫాల్ట్ గా ఆ టైంలో రావటము, ఇదంతా కూడా ఒక షార్ట్ టర్మ్ రియాక్షన్ న్యూస్ బేస్డ్ గా. సో మార్కెట్ అనేది బేసిక్ గా న్యూస్ బేస్డ్, ఆఫ్ కోర్స్ న్యూస్ బేస్డ్ మీద మనకి అప్ సైడ్ డౌన్ సైడ్ రియాక్షన్స్ అనేది ఉంటుంది. కానీ మార్కెట్ అనేది ఎప్పుడు కూడా మ్యాక్రో లెవెల్లో చూడాలి. సో మ్యాక్రో ఎకనామిక్ లెవెల్లో మార్కెట్స్ ఏ రేంజ్ వరకు పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. నాకు గుర్తున్నంత వరకు ఒక రోజు మనం కూర్చొని డీటెయిల్డ్ గా పిఈ రేషియోస్ గురించి మాట్లాడుకున్నాం. మన మార్కెట్ ఇప్పుడున్న కండిషన్ లో మన పిఈ రేషియో ఎక్కడుంది, ఒకవేళ పైకంటూ జరిగితే మాక్సిమం ఎంత పైకి వెళ్ళొచ్చు. సో మనం అదంతా కూడా ఏంటంటే మ్యాక్రో లెవెల్. సో బేసిక్ గా మనకి ఎంత ఎక్స్పాన్షన్ కి స్కోప్ ఉంది, అక్కడి నుంచి మళ్ళీ ఎంత కరెక్షన్స్ రావచ్చు, అండ్ మనకు గ్లోబల్గా ఉన్నటువంటి ఈ వడ్డీ రేట్లకు సంబంధించినటువంటి న్యూస్లు ఎలా ఉన్నాయి, అండ్ డౌన్ ద లైన్ ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది వడ్డీ రేట్లు తగ్గడానికి. సో ప్రీవియస్గా వడ్డీ రేట్లు అన్నవి 0%, నియర్ టు 0%గా ఉన్నప్పుడు మన మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యాయి, సేమ్ ఈ వడ్డీ రేట్లు హైస్లో ఉన్నప్పుడు మన మార్కెట్స్ ఆ టైంలో ప్రీవియస్గా హిస్టరీలో ఎలా రియాక్ట్ అయ్యాయి. సో బేసిక్గా వాటన్నిటిని మ్యాక్రో లెవెల్లో సిచ్యువేషన్స్ అర్థం చేసుకుంటూ మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ఈ లాంగ్ టర్మ్లో మనం ఇన్వెస్ట్ అన్న వర్డ్కి అర్హులం. ఈ షార్ట్ టర్మ్ రియాక్షన్స్ చూసుకుంటూ వచ్చిన గెయిన్స్ చూసి సంబరాలు పడిపోతే మన ఇన్వెస్టర్ అనరు, మన ట్రేడర్ అంటారు. అంటే షార్ట్ టర్మ్లో రియాక్షన్స్ చూసి మనం ఆనందపడుతున్నాము అని అంటే మన పర్స్పెక్టివ్ ఏమి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మార్కెట్లో ఉండాలన్న ఆలోచనతో ఉన్నట్టు కాదు. అది పెద్ద డబ్బులు రాగానే ఇంకా వస్తుంది, ఇంకొంచెం పైకి వెళ్ళా కమ్మేస్తా, ఇదంతా ట్రేడర్స్ పర్స్పెక్టివ్. సో బేసిక్గా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ అనేది ఎప్పుడు కూడా మన మార్కెట్లో మైండ్లో పెట్టుకొని దిగుతూ ఉండాలి. సో మనకి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ఫస్ట్ మనకి ఎలక్షన్కి సంబంధించిన ర్యాలీ మొన్న కొంత ఆల్రెడీ ఫ్యాక్టర్ అయిపోయింది. మళ్ళీ ఏదో ఫ్రెష్ ర్యాలీ పెద్ద ఎత్తున వస్తుంది అనేది మాత్రం మైండ్లో పెట్టుకోవద్దు. మేబీ ఇప్పుడున్న లెవెల్స్ నుంచి నిఫ్టీ ఇంకో 22,000 నుంచి ఇంకో పైన కొంచెం వరకు వెళ్ళొచ్చేమో, నేను కాదని అనట్లేదు. ఎందుకంటే మన ఆల్ టైమ్ హై ఆల్మోస్ట్ 22,000 నియర్ బై, ఒక ప్లస్ ఒక -100 పాయింట్స్ దగ్గర ఎక్కడో ఉంది. సో దాన్ని బ్రేక్ చేయడం పెద్ద సమస్య ఏం కాదు, దాన్ని పెద్ద ర్యాలీలా కన్సిడర్ చేయొద్దు. ఇన్ఫాక్ట్ ఇక్కడ నుంచి ఏదైనా గనక పైకి అప్ సైడ్ మూవ్మెంట్ వస్తే అదొక రివర్సల్ గా మాత్రమే నేను చూస్తాను. ఒక బౌన్స్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ లెవెల్ ఎక్కడి నుంచి అయితే రిజెక్ట్ అయిందో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సహజంగానే ఇప్పుడు ఒక 4-5%, ఇంకో 3-4% పడ్డది కదా, ఇంకో 3-4% అప్ సైడ్ స్కోప్ ఉంటుంది వెళ్ళడానికి. దాన్ని ర్యాలీ కింద చూడటానికి అయితే అవకాశం లేదు. ఈ 3-4% కవరేజ్ అయ్యే లోపలే 99% మనకి ఎలక్షన్స్ కి సంబంధించిన ఫియర్ కూడా అయిపోతుంది. అంటే ఎలక్షన్స్ కి సంబంధించి దానికి సంబంధించిన ర్యాలీలన్నీ ఎండ్ అయిపోతాయి. నెక్స్ట్ ఓకే ఎలక్షన్ జరిగిపోతుంది. ఇప్పటి వరకు ఉన్న ఊపు ఎలక్షన్స్ తర్వాత మార్కెట్లో ఉంటుందా అని అంటే నా పర్స్పెక్టివ్లో ఆ యాక్సలరేషన్ ఉంటుంది. బేసిక్గా ఎలక్షన్ అనేది ఒక సెంటిమెంట్, ఇట్ ఈస్ అ సెంటిమెంట్ డ్రివెన్.
సో సెంటిమెంట్ డ్రివెన్ ఎంతకాలం ఉంటుంది? సెంటిమెంట్ డ్రివెన్ అది ఆ సెంటిమెంట్ ఉన్నన్ని రోజులే ఉంటుంది. ఆ సెంటిమెంట్ అయిపోయిన తర్వాత దాని వాస్తవ పరిస్థితులకు అది వచ్చేయాలి. సో ఆ తర్వాత అంతా కూడా మార్కెట్ని డ్రైవ్ చేయాల్సింది ఏంటి అని అంటే రియల్ ఎకనామిక్ కండిషన్స్. సో రియల్ ఎకనామిక్ కండిషన్స్ ఇంతకు ముందు అంటే మన మార్కెట్ని బూస్ట్ చేయడానికి సహజంగానే ఫైనాన్స్ అప్పుడు చేసేటప్పుడు ప్రతి ప్రభుత్వం కొంత, ఈ గవర్నమెంటే కాదు, యుఎస్ గవర్నమెంటే ఏ గవర్నమెంట్ అయినా కానీ వాళ్ళకు ఉన్నటువంటి బడ్జెట్ లోటుపాటుని చెక్ చేసుకొని కొంత అప్పులు చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి హై ఇంట్రెస్ట్ రేట్ కండిషన్స్లో ఇంతకు ముందులాగా అప్పులు చేయడం సాధ్యం కాదు అనేది ఒక మాట కూడా మార్కెట్లో ఎక్కువ కనిపిస్తుంది. దానికి గల కారణం ఏంటి అని అంటే ఇంతకు ముందు మనకి 2020 కోవిడ్ ఆ టైంలో ఆల్మోస్ట్ చాలా తగ్గిపోయిన వడ్డీ రేట్లు. మనకి రీసెంట్గా 2022 స్టార్టింగ్ నుంచి విపరీతంగా వడ్డీ రేట్లు పెరిగాయి. ఈ 22, 23 మేబీ 24 కొంతవరకు కూడా ఆ వడ్డీ రేట్లని ఎఫోర్డ్ చేస్తూ తీసుకోగలుగుతారు. కానీ ఆ బర్డెన్ అనేది అలా అని ఎక్కువ సంవత్సరాలు కొనసాగించడం సాధ్యం కాదు ఏ ప్రభుత్వానికి కూడా. బికాస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఎ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్. తీసుకున్న అప్పులకి వెంటనే తీర్చేయడానికి అది అనేది ఒక వాలంటరీ సర్వీస్ ఆర్గనైజేషన్ ఒక రకంగా చెప్పాలంటే. సో బేసిక్గా అప్పులను ఎక్కడి నుంచి అయితే తీసుకుంటుందో ఆ బ్యాంకులకి వాళ్ళు తిరిగి దానికి సంబంధించిన వడ్డీని చెల్లుబాటు చేయాలి. ఇప్పుడు ప్రభుత్వానికి ఏమన్నా అదనంగా ఆదాయం బయట నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయా? లేదు. ఏదో ట్యాక్స్ రూపంలో వచ్చేటువంటివో లేకపోతే ఆ టోల్ నుంచి వచ్చాయో వాటి నుంచి వచ్చేటువంటి ఆదాయాలు తప్పించి పెద్దగా అదనంగా ఏమీ లేవు. సో బర్డెన్ అనేది ఎక్కువగా బిల్డ్ అవుతూ వెళ్ళిపోతే వాళ్ళు దాని ఇంట్రెస్ట్ అండ్ అసలు పే చేయడం అనేది చాలా సమస్యగా మారుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు లోన్లు తీసుకోవడం అనేది కూడా తగ్గించడం మొదలు పెడతారు. సో దాని ఇంపాక్ట్ గోయింగ్ ఫర్దర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొంత పడటానికి కూడా అవకాశం ఉంది. సో మనకి డెవలప్మెంట్ అనేది ఈ సెక్టార్ అలొకేషన్స్ అనేవి కూడా గోయింగ్ ఫర్దర్ కొంత తగ్గడానికి కొన్ని అవకాశాలు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. అది జస్ట్ ఇండియా అని చెప్పట్లేదండి, ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడానికి అవకాశం ఉంది. మళ్ళీ ఎందుకు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నారు కదా అని ఒక ఆర్గ్యుమెంట్ కూడా రావచ్చు. వడ్డీ రేట్లు ఇంతకు ముందులాగా 0% వెళ్ళడానికి ఎటువంటి అవకాశాలు లేవు అని చెప్పి మనకి యుఎస్ ఫెడ్ కూడా చెప్తోంది. సో బేసిక్ ఇంతకు ముందు 0%కి వెళ్ళినప్పుడు మీరు గమనిస్తే మనకి 2008 తర్వాత నుంచి మార్కెట్స్ హ్యూజ్ బుల్ రన్ చూసాయి. ఆ హ్యూజ్ బుల్ రన్ టైంలో మొత్తం కూడా 0% ఇంట్రెస్ట్ దగ్గర ఉన్నాయి వడ్డీ రేట్లు. సో ఆ టైంలో ఏం జరుగుతుంది? మీరు 10 రూపాయలు తీసుకొని అప్పు తీసుకొని బిజినెస్ చేస్తే దాని మీద రూపాయి వచ్చినా మీకు లాభమే. ఆ 10 రూపాయలు మీ కాదు బ్యాంక్ కూడా ఇచ్చినాయి, మీరు తిరిగి వాళ్ళకి ఏం కడతారు? 10 కడతారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? మీరు ఆ 10కి పైన ఒక 6% ఇంట్రెస్ట్ వేసి తీసుకుంటున్నారు. సో బేసిక్గా మీ మార్జిన్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. అటు కార్పొరేట్ సెక్టార్కి ప్రాబ్లం ఉంటుంది, అటు గవర్నమెంట్ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ సెక్టర్ ఎలొకేషన్స్ కి కూడా డిఫికల్టీస్ని ఫేస్ చేస్తుంటారు. సో అందరూ అనుకుంటూ ఉంటారు ఇంకో రకంగా కన్జ్యూమర్ బిహేవియర్ అంటే ఈ కన్జ్యూమర్ బేస్డ్ కంపెనీస్ని డ్రైవ్ చేసేది పబ్లిక్ అని. బేసిక్గా ఈ కన్జ్యూమర్ బిహేవియర్ని ఎక్కువగా కన్జ్యూమర్ కంపెనీస్ని ఎక్కువ డ్రైవ్ చేసేది గవర్నమెంట్ పాలసీస్. ఎప్పుడైతే ఎకనామిక్గా ప్రాబ్లమ్స్ అని క్రియేట్ అవుతాయో ఫండ్ ఫ్లో అనేది బయటికి పెంచుతుంది గవర్నమెంట్ రకరకాల పథకాల పేరుతోటి వాటితోటి వీటితోటి. ఆ డబ్బులు బయటకు వచ్చినప్పుడే జనాల ఖర్చు కూడా పెరుగుతుంది. సో అవే మనకి కన్జ్యూమర్ బేస్డ్ కంపెనీస్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాయి. మీరు గమనిస్తే పబ్లిక్ ఎప్పుడైనా మన యూఎస్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి, ఇన్ఫ్లేషన్ ఎందుకు సూట్ అయింది? విపరీతంగా కొనుగోలు బిహేవియర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? వాళ్ళు ఆ కోవిడ్ టైంలో విపరీతంగా డబ్బులు బయటకు పంప్ చేశారు. ఆ పంపింగ్ అనేది జరగటం వల్లనే ఇన్ఫాక్ట్ ప్రపంచం అంతా ఒక రకంగా బ్లేమ్ చేసింది, ఇది కేవలం యుఎస్ వల్లే జరిగింది, వాళ్ళు విపరీతంగా డబ్బులు బయటకు పంప్ చేశారు, దానివల్ల ఇన్ఫ్లేషన్ షూట్ అయింది అని. సో బేసిక్గా డబ్బులు ఎక్కువగా పంప్ చేయడం వల్ల కన్జ్యూమర్ బిహేవియర్, ఈ కన్జ్యూమర్ కంపెనీస్ పైకి కూడా తీసుకెళ్తూ ఉంటాయి. సో గోయింగ్ ఫర్దర్ కన్జ్యూమర్ బేస్డ్ కంపెనీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ కంపెనీస్ అయి ఉండొచ్చు. సో ఇవన్నీ డౌన్ అయితే ఆటోమేటిక్గా బ్యాంకింగ్ సెక్టర్లో అంటే ఫైనాన్షియల్ సెక్టర్లో కొంత ప్రెషర్ బిల్డ్ అవ్వచ్చు. సో బేసిక్ ఇవన్నీ కూడా ఈ ప్రెషర్ త్రూ అండర్గో అవుతూ ఉంటాయి. అలా అని చెప్పి మార్కెట్ పెరగదా అంటే పెరుగుద్ది. ఎంత పెరుగుద్ది అని అంటే ఇన్ఫ్లేషన్ ని మాత్రమే అడ్జస్ట్ చేస్తుంది. మనకి ఇయర్ ఆన్ ఇయర్ ఇన్ఫ్లేషన్ 6 to 7% ఉంటుంది కదండి. సో మనకి ఇయర్ ఆన్ ఇయర్ ఆ 6 to 7% ఇన్ఫ్లేషన్ డెఫినెట్ గా అడ్జస్ట్ చేస్తుంది. అంతే పెరుగుద్దా అంటే కాదు, 10 to 11% కూడా పెరుగుద్ది. ఈ 10 to 11% మాట ఎందుకు చెప్తున్నాను చెప్పనా? మనకి గవర్నమెంట్ ఇచ్చే ఇన్ఫ్లేషన్ డేటా నాట్ జస్ట్ ఇన్ ఇండియా, ప్రపంచ వ్యాప్తంగా అవన్నీ మ్యానిపులేటెడ్ నెంబర్స్, అవన్నీ యాక్చువల్ ఇన్ఫ్లేషన్స్ కాదు. అది ఎవరికైనా తెలుసు. మన అద్దెల్లు తీసుకున్న వాడు కూడా చెప్పగలుగుతారు. అద్దెల్లు తీసుకున్న వాళ్ళు వాళ్ళకి ఎంతెంత రెంట్ పెరుగుతుందని చూసి స్కూల్కి పిల్లల్ని పంపించే వాళ్ళు ఎంతంత స్కూల్ ఫీజులు పెరుగుతున్నాయో చూసి చెప్పగలుగుతారు 6% కాదు ఇన్ఫ్లేషన్ అని. ఆ రెగ్యులర్ 10% గ్రోత్ ఏదైతే ఇన్ఫ్లేషన్ ఉందో అంత మాత్రమే మార్కెట్ పెరుగుద్ది. ఇప్పుడు మీరు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు 2 lakhs చేస్తున్నారు, ఆ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ బై డిఫాల్ట్ గా 2,20,000 అవుతుంది. సో అదే లెవెల్లో రెవెన్యూస్ గ్రో అవుతాయి, అదే లెవెల్లోనే మార్జిన్స్ గ్రో అవుతాయి, నెట్ ప్రాఫిట్స్ అనేవి గ్రో అవుతాయి తప్పించి
ఇన్ఫ్లేషన్ ని బీట్ చేస్తూ మార్కెట్ గ్రో అవ్వడం సాధ్యం కాదు. రైట్. సో బేసిక్ గా ఏవైతే మీకు రిటర్న్స్ ఇక నెక్స్ట్ 3 years నా ఎస్టిమేషన్ ప్రకారం 3 to 4 years డౌన్ ద లైన్ ఈ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అనేవి 0 వరకు చేరనంత వరకు కూడా మార్కెట్స్ అనేది మీకు ఇన్ఫ్లేషన్ కి అనుకూలంగా మాత్రమే రిటర్న్స్ ఇస్తాయి, కానీ ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసి రిటర్న్స్ ఇవ్వడం సాధ్యం కాదు. ఓకే. సో డౌన్ ద లైన్ మనకి ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ వచ్చేసరికి 10 to 11% ఇన్ నెక్స్ట్ 3 to 4 years. నా దృష్టిలో అవి అబ్సల్యూట్లీ జీరో, బికాస్ ఆఫ్ రియల్ గెయిన్స్ కాదు, జస్ట్ ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్. సో మార్కెట్ పైకి వెళ్ళిపోతుందని సంబరాలు చేసుకోవటం కాదు, అది నిజంగానే మీకు పెరుగుతున్న ఖర్చులకు ఈక్వలెంట్ గా సంపదని క్రియేట్ చేస్తుందో లేదో ఆలోచించండి. సో దానికి అనుకూలంగా మీ పెట్టుబడులని జస్ట్ స్టాక్ మార్కెట్ లోనే కాకుండా అటు ఏదైనా డిప్ దొరికినప్పుడు గోల్డ్ లో, సిల్వర్ బాగా రేస్ కాబోతుంది అనే ప్రిడిక్షన్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ రియల్ ఎస్టేట్ ఈస్ రియల్లీ గ్రోయింగ్ అట్ 15%. అండ్ పర్టికులర్ గా ఈ మెట్రోపాలిటన్ సిటీస్ మీద చాలా ఎక్కువగా ఫోకస్ ఉంది. సో బేసిక్ ఇప్పుడు డైవర్సిఫికేషన్ చాలా అవసరం. మొన్నటి వరకు డబ్బులు పెట్టండి స్టాక్ మార్కెట్ లో ఉన్నారు. ఇప్పుడు నేను కూడా చెప్పాను ఇంతకు ముందు, ఇప్పుడు నేనే చెప్తున్నాను, డైవర్సిఫికేషన్ ఇస్ రియల్లీ రిక్వైర్డ్ అమాంగ్ ఆల్ ద అసెట్స్, నాట్ జస్ట్ ఇన్ ద స్టాక్ మార్కెట్. అలానే ఎఫ్డీస్ లో కూడా కొంత పెట్టాల్సిన అవసరం ఇప్పుడు ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ అలానే బాండ్స్, కార్పొరేట్ బాండ్స్ 9% ఇస్తాయి. కార్పొరేట్ బాండ్స్ లో కూడా కొంతవరకు పెట్టాలి, ఎఫ్డీస్ లో పెట్టాలి, రియల్ ఎస్టేట్ పెట్టాలి, గోల్డ్, సిల్వర్ అన్నిట్లో డైవర్సిఫై చేస్తేనే మనకి ఈ రొటేషన్, సెక్టర్ రొటేషన్ లో భాగంలో అయి ఉండొచ్చు, లేకపోతే XYZ వీటన్నిటిలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటి అన్నిటిని ఓవర్కమ్ చేసి అట్లీస్ట్ ఇన్ఫ్లేషన్ తోటి మీరు ఈక్వల్ గా ట్రావెల్ చేస్తారు. మొండిగా అలా పెడితే మాత్రం మీరు ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయలేరు. సో లాంగర్ టర్మ్ టైం ఫ్రేమ్ లో 3-4 సంవత్సరాలు యూ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ యూ విల్ బీట్ ద ఇన్ఫ్లేషన్. అది. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత మార్కెట్ అవుట్లుక్ ఎలా ఉంటుంది, మార్కెట్ సినారియో ఎలా ఉండబోతున్న అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.